దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 16th జూలై 2026 మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? సామెతలు 24వ అధ్యాయము 16వ వచనము. Proverbs chapter 24 and verse 16. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతిమంతులు 7 మార్లు పడినను తిరిగి లేతురు. చాలా జాగ్రత్తగా గమనించండి. భక్తిహీనులకు అటువంటి అవకాశము లేదు. ఎందుకు? నీతిమంతులు ఎన్నిసార్లు 7 మార్లు అంటే ఎన్నిసార్లు పడినను తిరిగి లేస్తారు. ఎందుకు తెలుసండి? దేవుడు నీతిమంతులు చెయ్య పట్టుకొని ఉన్నాడు. నీతిమంతులను ఎన్నడూ విడవడు, ఎడబాయడు. నీతిమంతులు 7 మార్లు పడినను తిరిగి లేవుట కారణం ఏంటి తెలుసా? నడిపించే దేవుడు వారి చేయి పట్టుకొని ఉన్నాడు. కాబట్టి దేవునికి స్తోత్రము కలుగును గాక. చాలాసార్లు పడిపోయిన తర్వాత దేవుడు లేపుతానన్నా లేపుటకు ఇష్టపడరు. అంతే, ఇంక బ్రతుకు, ఎంతే లైఫ్, ఇంక మనం ఏమి చేయలేము, దిస్ ఇస్ ద ఎండ్ అని కొన్ని 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 బౌండరీస్ వారు గీసుకుంటారు. జాగ్రత్తగా వినండి. మీరు ఫైనాన్షియల్ విషయంలో అయినా, మీ జాబ్ విషయంలో, మీ బిజినెస్ విషయంలో అయినా, మీ హెల్త్ విషయంలో అయినా జరిగిన కొన్ని సంఘటనలు జరగగానే కొన్ని గీతలు గీసేసుకుంటారు జీవితం చుట్టూ. ఇంతేనా బ్రతుకు, యు లిమిట్ యువర్ సెల్ఫ్. అది దేవుడు అంటున్నాడు, డోంట్ లిమిట్ యువర్ సెల్ఫ్. ఇది పడిపోయారని ఇంకా అయిపోయిందని అనుకోవద్దు. నేను మీకు తోడై ఉన్నాను. నీతిమంతులను తిరిగి లేపువాడు ఆయన, నీతిమంతులు తిరిగి నిలబెట్టువాడు దేవుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నెవర్ క్విట్ వెన్ యూ ఫెయిల్ సమ్వేర్ ఇన్ లైఫ్. నెవర్ క్విట్ ఇట్. నెవర్ డ్రా బౌండరీస్. డాక్టర్ ఒక రిపోర్ట్ ఇచ్చాడు. రిపోర్ట్ ఇవ్వగానే కొంతమంది ఇంకింతే నా లైఫ్ పరిమితం, యూ చేంజ్ ఎవ్రీథింగ్. డోంట్ డూ దట్, బికాస్ గాడ్ ఈస్ బ్రింగింగ్ యూ అప్. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. Lord, I thank and praise you, my Father, Lord. For a just man falleth 7 times and riseth up again, but the wicked shall fall into trouble. భక్తిహీనులు పడితే నాశనంలోకి పడిపోతారు. when wicked fall, they fall into trouble that they can never come back. నీతిమంతులు వారు గాఢాంధకారపు లోయల్లోనూ తిరిగి లేస్తారు. వారు జిగటగల దొంగ ఊబిలోనూ లేస్తారు. నాశనకరమైన గుంతలో ఉన్నను లేస్తారు. ఎందుకో తెలుసా? దేవుడు వారి చెయ్యి పట్టుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మనము నీతిమంతులు అంటే ఎవరండి? ఎవరి నీతిని బట్టి నీతిమంతులు అయ్యాము? దేవుని నీతి. మనము దేవుని నీతి అగినట్లు పాపం ఎరిగిన ఆయన మన కోసము పాపముగా చేయబడ్డాడు. 2 Corinthians 5:21. సో వీఆర్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. మన క్రియలను బట్టి కాదండి మనం నీతిమంతులుగా చేయబడ్డాము. యేసు ప్రభు రక్తమును బట్టి మనము ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డాము. నీతి మనకు దానముగా ఇవ్వబడ్డాది. ఈ దానాన్ని ఎప్పుడైతే నువ్వు స్వీకరిస్తావో, నువ్వు విశ్వసిస్తావో, నేను దేవుని నీతి అయ్యున్నాను విశ్వసిస్తావో, దేవుడు నీ చెయ్య పట్టుకొని ఉన్నాడు. కాబట్టి నువ్వెన్నిసార్లు జీవితంలో పడిపోయినను తిరిగి లేస్తావా? హిందీ में पढ़ेंगे नीति वचन, उसमें 24 अध्याय और 16 वचन पढ़ रहे हैं. क्योंकि धर्मी चाहे 7 बार गिरे तो भी उठ खड़ा होता है, परंतु दुष्ट लोग विपत्ति में गिरकर पड़े ही रहते हैं. धर्मी गिरकर फिर से उठ जाएंगे. उनके हेल्थ में, उनके फाइनेंसेस में, उनके जिंदगी में, उनके निर्णयों में गिरे फिर भी खड़े हो जाएंगे. क्यों? क्योंकि धर्मियों का हाथ परमेश्वर ने थाम लिया है. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీతిమంతులని స్టేటస్ని, నీతిమంతులని స్థితిని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. నీతియుక్తమైన ఫలమును ఫలించాలి, నీతి ఫలమును ఫలించాలి. ఆల్వేస్ రిమెంబర్, యూ కెన్ నెవర్ in your consciousness also never forget that you are the righteousness of God. ఈరోజు మన గొప్ప ఆయుధం ఏంటి తెలుసండి? మనము దేవుని నీతి అయి ఉన్నాము. అపవాదిని త్రొక్కువేసే ఆయుధం నీ దగ్గర ఏమైనా ఉన్నదంటే
నువ్వు దేవుని నీతి అయి ఉన్నావు. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధలేదు. అందుకే నువ్వు తిరిగి లేస్తావు. లేస్తావు. నువ్వు త్రొక్కివేయబడు. నువ్వు త్రొక్కుతావు. పాములు తేలును త్రొక్కుటకును శత్రు బలమంతటి మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. యూ ట్రాంపుల్ దమ్ అండర్ ఫీట్, బట్ యూ విల్ నెవర్ బి ట్రాంపుల్డ్. ఒకవేళ నువ్వు త్రొక్కివేయబడుతున్నావంటే సత్యం ఎరగకే త్రొక్కివేయబడుతున్నావు, నమ్మకే త్రొక్కివేయబడుతున్నావు. బైబిల్లో చెప్పిన మాట, నీతిమంతులు 7 మార్లు ఎన్నిసార్లు పడినో తిరిగి లేస్తాడు. కాబట్టి నేను లేస్తాను, నా కుటుంబము, నా పిల్లలు లేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రం. అవును తండ్రి, ఈ ఆరాధనని బిడ్డలను మేమందరము నాయన తండ్రి, ఎవరు ఏ స్థితిలో ఏ విషయంలో పడిపోయినో వారు తిరిగి లేచినందుకు స్తోత్రంలో చరిస్తున్నాను. అనారోగ్యం వారందరం కూడా మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. జాబ్స్ చేస్తున్న వారు, జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. దేవా, మంచి జాబ్స్తో వారిని దీవించి తృప్తిపరిచి బలపరిచి నాయన తండ్రి, జాబ్స్ విషయంలో నీ బిడ్డలందరూ తిరిగి లేచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని భయపరుస్తున్నాను. బిజినెస్ చేసిన వారు బిజినెస్ని దీవించండి అయ్యా. బిజినెస్లో నాయన వారు పడిపోయిన స్థితిలోంచి వారు లేపబడినందుకు స్తోత్రం నాయన. చదువుకుంటున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. స్కూల్స్లో, కాలేజ్లో, యూనివర్సిటీలో చదువుకుంటున్న వారు దేవా, ఏ సబ్జెక్ట్స్లో నీ బిడ్డలు వీక్ ఉన్నారు, ఆ సబ్జెక్ట్స్లో నాయన వారిని నిలబెట్టబడినందుకు స్తోత్రం చరిస్తున్నాను ప్రభా. అన్ని విషయాల్లో నాయన, వారి చదువులో నాయన, కాంపిటేటివ్ ఎగ్జామ్లో నాయన వారందరూ లేపబడినందుకు స్తోత్రం చరిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి యొక్క సమయంలో రక్షకుడా, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో, మనుషుల దయలో మీరు వర్ధలింపచేసి కాపాడినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, సర్వోన్నతుడ నాయన తండ్రి, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండియా. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనలు తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.